రిసోర్స్ సెంటర్ వారికి ప్రత్యేకించి వేద కుమార్ గారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్రులు తెలియజెప్పడంతో ఒక విధంగా షాక్ అయ్యాను. దాదాపుగా 2 సంవత్సరాల పైగా ప్రతి శనివారం ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసి మన భావజాలాన్ని సమాజంలో పంపడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం కంటిన్యూస్ గా నిజంగా ఇది చరిత్రలో ఒకవేళ గిన్నిస్ బుక్ అటువంటిది ఉంటే ఇది కూడా అందులో చేర్చగలిగిన అంశంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు తెలంగాణ మీద వారికి ఉన్న తపన, వారికి ఉన్న ఆవేదన వచ్చిన తర్వాత వారికి 2 చేతులతో నొక్కుతున్నాను. పోతే తెలంగాణ ఇంతకుముందు ఎలా ఉద్యమం జరిగింది, ఏమేమి జరిగింది, ఎవరెవరేం చేసేదన్న చర్చలో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఆ మధ్యన తెలంగాణ ఉద్యమం ఈ రీసెంట్ 69 ఉద్యమం తర్వాత రీసెంట్ గా ఉద్యమం జరుగుతున్నప్పుడు పత్రికలో ఒక వార్త చూశాను. అప్పటికి నేను ఒక వారం రోజుల క్రితం మిత్రులతో చర్చిస్తాను. ఏమంటే అన్ని కులాల వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు. తెలంగాణలో ఈ కులం లేదు అనుకునే రకంగా తయారైంది ఉద్యమం అనుకున్నప్పుడు పత్రికలో ఒక వార్త వచ్చింది. ఏమంటే వరంగల్లో ఒక ప్రొఫెషన్ హిజ్రాలు, మనం అంటాం కదా హిజ్రాలు, వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్ తీసి తెలంగాణ కావాలన్నది రోడ్ల మీద ఒక రోజంతా ఊరేగింపు జరిపారు. నేను వీళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఇక మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణ మధ్యన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ చర్చ జోలికి నేను పోదలుచుకోలేదు. పోతే తెలంగాణ డెవలప్మెంట్ గురించి, పునర్నిర్మాణం గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని భయాలు ఉన్నాయి. నేను తెలంగాణ వచ్చిందన్న సంపూర్ణ సంతోషంలో లేను. ఎందుకంటే 1969 ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ కావాలని కోరుకున్నారో ఇలాంటి తెలంగాణ మేము ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి గుండెకాయ లాంటిది, అది ఒక విధంగా శరీరానికి శిరస్సు లాంటిది. హైదరాబాద్ లేని తెలంగాణను మనం ఎవరు ఊహించుకోలేము. ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ మీద దండయాత్రలు ప్రారంభమైనాయి. మీరు జాగ్రత్త గమనించాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మనం ఏ రకంగా ఎదుర్కోగలుగుతామో ఆలోచించండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ లో 3 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు ఉంటే అది మల్కాజ్గిరి రిజర్వ్ ఫర్ ఆంధ్రాస్ అనే రకంగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి జయప్రకాష్ నారాయణ కంటెక్ట్ చేశాడట, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు కంటెక్ట్ చేశాడట, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కంటెక్ట్ చేశాడట. అది మా కాన్స్టిట్యున్సీ, అదొకటి అయిపోయింది. రెండోది మజ్లిస్ సంపూర్ణంగా తెలంగాణ మద్దతు ప్రకటించలేదు. వాళ్ళు తెలంగాణ కోసం అనుకూలంగా ఎప్పుడు లేదు. అదొకటి హైదరాబాద్ వాళ్ళది అయిపోయింది. ఇంతకుముందే మా మిత్రులు చెప్తున్నారు, 2 మంత్రుల గురించి నేను పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఎప్పుడు తెలంగాణ పేరు ఉచ్చరించలేదు. వాళ్ళ నోటి నుంచి తెలంగాణ పేరు చెప్పేందుకే వెనుక ముందు ఉన్న వాళ్ళు మేము తెలంగాణ తెచ్చినాం అంటున్నారు. అలాగే ఇవాళ సమాజం లోపల తెచ్చిన వాళ్ళు మేమని ఒకరు అంటున్నారు. అంటే రాజకీయాల్లో గురించి ఏదైనా మాట్లాడతాను నేను అనుకోవడం లేదు, రాజకీయాలు పక్క పెట్టే మాట్లాడతాను అనుకుంటున్నాను. దయచేసి నేను ఏమైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. తెచ్చిన వాళ్ళు ఒకరంట, మేము ఒకరమని ఒకరు అంటున్నారు, ఇచ్చిన వాళ్ళం మేమని ఒకరు అంటున్నారు, ఇప్పించిన వాళ్ళం మేమని ఇంకొకరు అంటున్నారు. తెచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఒప్పించిన వాళ్ళు తెలంగాణ గురించి ఏం చెప్తామని ఇప్పటివరకు ఎవరు ఏం చెప్పడం లేదు. నా అధికారం నేను ఎట్లా తెచ్చుకోవాలని ఒకరు, నేను అధికారంలోకి రావాలనేది ఎట్లా, అధికారాన్ని ఎదుటి వ్యక్తి ఫోన్ చేయకుండా ఉండాలనేది ఎట్లా, ఈ ఆలోచన చెప్తే వేరే ఆలోచన లేదు. నేను నా వ్యక్తిగత ఆలోచన ఏమంటే సమర్థుడైన వ్యక్తి, ఏ రకమైన రాగద్వేషాలకు లొంగని వ్యక్తి. నేను కులాల పేరు కట్టడం లేదు, అంటే ఏ రకమైన రాగద్వేషాలకు లొంగని అతీతుడైన వ్యక్తి. తెలంగాణ నాది, తెలంగాణ పునర్నిర్మాణంలో నేను సర్వత్యాగం చేస్తాను. అవసరం కూడా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా ఆస్తుని త్యాగం చేస్తాను. నాయకత్వం వచ్చిన రోజే తెలంగాణలో ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణలో వనరులు ఉన్నాయి, తెలంగాణలో పోరాట పట్టణం ఉంది, తెలంగాణ కోసం త్యాగం చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇవాళ మేము 69 నుంచి మేము ఇంట్లో కూర్చోలేము, తెలంగాణ వచ్చిందని కూర్చోం కూడా. అంటే నాలుగు ఆలోచించే మిత్రులమంతా కూడా తెలంగాణ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది గమనిస్తూ అడుగడుకు ఏ రకమైన త్యాగానికైనా సిద్ధంగా ఉండి మళ్ళీ ఒకసారి ఏ రకమైన ఉద్యోగమైన ముందుకు వస్తే పార్టిసిపేట్ చేసేందుకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని చెప్పి తెలంగాణ సంపూర్ణంగా పొందిన రోజు సంతోషంగా గడుపుతామని చెప్తూ చాలా మంది వక్తలు ఉన్నారు, చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ సమయం తీసుకోవద్దనుకుంటూ మీ అందరికీ